అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతుంటే అసెంబ్లీలో ప్రస్తావించాల్సిన బడ్జెట్లోని అంశాలు ప్రెస్ మీట్ పెట్టి 3.5 గంటల పాటు ప్రస్తావించిన జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చూడాలంటారు? అసలుకి ఒక ప్రతిపక్ష నేతగా కాదు, ఒక ప్రధాన పార్టీ అధ్యక్షుడిగా అయినా సరే వెళ్ళి అక్కడ ప్రభుత్వాన్ని నిలదీయాలి కదా. అది అసెంబ్లీకి మాత్రం ఎందుకని వెళ్ళలేకపోతున్నారు అనుకోవాలంటారు? అతను మాట్లాడే సబ్జెక్ట్ లేదు కాబట్టి వెళ్ళలేకపోతున్నాడు. భయం. వెళ్ళే మాట్లాడాలంటే సబ్జెక్ట్ ఉండాలి, అతనికి అడిగే ప్రశ్న ఉండాలి. ఆ ప్రశ్నే లేదు ఆయన దగ్గర, కాబట్టి ఆయన వెళ్ళలేడు, అడగలేడు. అందుకని ఆయన గొట్టం పెట్టుకొని ఆయన మాట్లాడుకుంటాడు. అది విషయం. అదే సార్, ఆయన గొట్టం పెట్టుకొని ఆయన మాట్లాడుకుంటే ప్రజలకు తెలియాలి కదా. అసెంబ్లీ వేదిక అయితే రికార్డెడ్ అవుతుంది కదా. అది అవసరం ఆయనకి. ఆయన ఒకటి ఎట్టి బయటకు చెప్పుకుంటే చాలు, జనంలో వెళ్తాడు ఆయన, అంతే. అంతకంటే ఏం లేదు ఆయనకి. ఇప్పుడు ఇవాళ 175 అనుకున్నాడు, 11కు ఎందుకు వచ్చావని పశ్చాత్తాపం లేదు మనిషి దగ్గర ఇంతవరకు కూడా. అట్లాంటి మనిషి ఏముంది క్వశ్చన్ ఆయన దగ్గర అడగడానికి? అధికార పక్షాన్ని అడగాలంటే ఆయన దగ్గర ఒక సబ్జెక్ట్ ఉండాలి కదా. సబ్జెక్ట్ లేకుండా ఏం అడుగుతాడు అసలు? అందుకని రాడు, అడగలేడు. అంటే ఇక్కడ ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం వచ్చింది అంటే ఇంకా కొత్త పెన్షన్లు ఇవ్వలేదు. అలాగే చూస్తే కనుక రాష్ట్రంలో ఇంకా చాలా సమస్యలు ఉన్నాయని చెప్పి దాదాపు 3 గంటల 45 నిమిషాలు మాట్లాడిన పరిస్థితి చూసాం ప్రెస్ మీట్. మరి ఆ అంశాలన్నీ అసెంబ్లీ వేదికగా మరి ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం ఉన్నప్పుడు ఆ అవకాశాన్ని ఎందుకు వినియోగించుకోలేకపోతున్నారు అంటారు? వినియోగించుకోలేడు ఆయన. కాబట్టి ఆయన అన్ని కరెక్ట్గా జరుగుతున్నాయి కాబట్టి ఆయన అక్కడికి వచ్చి మాట్లాడలేడు. అందుకని అక్కడ ఆయన గొట్టం పెట్టుకొని ఆయన మాట్లాడుతూ ఉంటాడు, అంతే. అంతకంటే ఏమీ లేదు. సరే, ఇవన్నీ ఒక ఎత్తు అయితే కనుక తిరుమల లడ్డు వ్యవహారంలో ఆల్ ఆఫ్ సడన్ గా అయితే కనుక హెరిటేజ్ ని అయితే తీసుకొచ్చారు. మండల వేదికగా ఈ యొక్క మంటలు రాజుకున్నాయి. దాని మీదే చర్చ జరపాలని చెప్పి మరి మండల్లో పట్టుబడుతున్నారు. ఎలా చూడాలంటారు ఇదంతా అసలుకి? మండల్లో అంటే అదే చెప్తున్నా, మనకి అతను అడగడానికి క్వశ్చన్ అనేది ఏమీ లేవు. ఉన్న క్వశ్చన్ ఏంటంటే ఏదో ఒకటి పెట్టాలి, అడ్డం పెట్టాలా. అడ్డం పెట్టాలంటే వాళ్ళకు కూడా ఒక పాల ఫ్యాక్టరీ ఉంది కాబట్టి ఆ పాల ఫ్యాక్టరీలో ఇట్లా అన్యాయం జరుగుతుందని ఊరికి చెప్పి మాట్లాడుతుంటాడు, అంతే. అంతకంటే ఏమీ లేదు ఆయన దగ్గర. సబ్జెక్టే లేదు. అది వాళ్ళు పెట్టిన పాల ఫ్యాక్టరీనా? ఎప్పుడో పెట్టింది అది. వాళ్ళ నాన్న టైం కంటే ముందు ఉంది. మరి అప్పటి నుంచి జరగాలగా. ఎటువంటి అవకతవకలు జరిగినా అట్లాంటి లేనిది ఏ న్యాయం వచ్చిన తర్వాత అవకతవకలు జరిగినాయి. ఆయన కల్తీ జరిగింది ఏ న్యాయంలో వచ్చింది? అంటే 4 వేలు చంద్రబాబు వైపు చూపిస్తున్నాయి, 1 వేలు నా వైపు చూపిస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఆయన్ని వెంకటేశ్వర స్వామి చూసుకుంటారు. దానికి ఉదాహరణ హెరిటేజ్ షేర్లు పడిపోవటం అంటూ మరి ఒక వ్యంగ్యాస్త్రాలు అయితే వదులుతున్నారు కదా. ఏమన్నా చెప్తాడు సార్ ఆయన? సబ్జెక్ట్ లేని మనిషి ఏమన్నా చెప్తాడు? సబ్జెక్ట్ అయితే అసలు సబ్జెక్ట్ ఉంటే వింటారు జనం. ఏమి లేని మనిషి ఆయన. ఏదో ఒకట ఆయన గొట్టం పెట్టుకుని ఆయన ఏదేదో చెప్తా ఉంటాడు. ఆయన ఒకటే, ఎవరు క్వశ్చన్ వేసేవాళ్ళు ఎవరు లేరు. అది ఇవన్నీ ఒక ఎత్తు అయితే గనక రాష్ట్రంలో జరుగుతుంది అరాచకపు పాలన. దానికి ఉదాహరణ నేను అంబటి రాంబాబు రిలీజ్ అయితే ఆయన ర్యాలీ కూడా చేసుకుని లేకపోయారు అంటున్నారు కదా సార్. మరి అది కాదండి, ఆయన ఏమన్నా స్వాతంత్ర సమర యోధుడు? ఆయన ఏమన్నా ర్యాలీ చేసుకొని ఊరేగింపులు చేసుకుంటాకే బూతులు తిట్టిన మనిషిని ఊరేగింపు చేసుకొని తీసుకోమని ఎవరు చెప్పాడండి? ఎక్కడుందండి ఈ సంస్కృతి? అట్లాంటి మనిషిని తీసుకెళ్ళి వద్దని చెప్పక మరి ఏం చెప్తారు పోలీసు వాళ్ళు? ప్రశ్నించే గొంతుకలను అనగదొక్కుతుంది కూటమి ప్రభుత్వం అంటున్నారు కదా సార్. మరి వీళ్ళు తిట్టమనే వాళ్ళని ప్రోత్సహిస్తున్నాడు ఆయన. అనగదొక్కడం అంటే వీళ్ళు తిట్టే వాళ్ళని తిట్టంటారా మీరు, నేను మీకు ప్రోత్సహిస్తానని చెప్పడానిక? అది కాదు కదా ఆయన చెప్తుంది. అది అంతకంటే ఏమీ లేదు ఆయన. ఇక్కడ ప్రధానంగా చూస్తే కనుక ఇక్కడ ఏదైతే అంబటి రాంబాబు గారి ఇష్యూలో అసలు ఏదైతే క్యాస్ట్ కార్డు వాటాన్ని అసలు ఎలా చూడాలంటారు? ప్రధానంగా ఏదో ఒకటి కావాలిగా ఆయనకి, ఏదో ఒక సబ్జెక్ట్ కావాలి కాబట్టి క్యాస్ట్ సబ్జెక్ట్ తీసుకొస్తున్నాడు. క్యాస్ట్ సబ్జెక్ట్ తీసుకొస్తే కానీ జనంలో బాగా వేడి పుట్టలేదు. అంతకంటే ఏమి లేదు. సరే, ఇప్పుడు బిల్ గేట్స్ గారు రాష్ట్రానికి వచ్చారు, దాన్ని కూడా రాజకీయం చేసే పరిస్థితి. ఆయన సమోసాలు ఎంత తిన్నారు, టీలు ఏం తాగారు, దాని లెక్కలు చెప్పాల్సిందే అంటూ అడుగుతున్న పరిస్థితిని ఎలా చూడాలంటారు? ఆయనకు దగ్గర క్వశ్చన్ లేదు కాబట్టి టీలు సమోసాల సంగతి చెబుతాడు. సబ్జెక్ట్ ఉంటే ఆయన ఏమన్నా అడుగుతాడు, సబ్జెక్ట్ లేనివాడు ఏం అడుగుతాడు? అందుకని సార్ సంతమానతులపాడు మాజీ ఎమ్మెల్యే గారు అసలు ఆయన అలా సమోసాలు లెక్కలు అడగటం, ఏదైతే సమోసాలు తిన్నారో, టీలు తాగారో, ఏ కాఫీలు తాగారో, దాని వల్ల రాష్ట్రానికి ఉపయోగం ఏందో లెక్కలు చెప్పమని అడగటాన్ని అసలు ఎలా చూడాలంటారు? లేదండి, ఆయన దగ్గర సబ్జెక్ట్ లేదు కాబట్టి సమోసాలు లెక్కలు అడుగుతాడు. ఏముంది చెప్పండి ఆయన దగ్గర? ఎందుకంటే ఇప్పుడు ఒక ప్రపంచ కుబేరుడు అంటారు బిల్ గేట్స్ గారిని. అలాంటి వ్యక్తి వచ్చినప్పుడు ఆయనకి సంబంధించిన టీ ఖర్చులు అడుగుతున్నారంటే కనుక ఎలాంటి పరిస్థితి ఉందంటారు రాష్ట్రంలో? మరి
రాష్ట్రంలో అన్ని బాగుంటాయి కాబట్టినే ఆయన తీసుకొచ్చారండి. ఏదో ఆయన వేరే సపరేట్ ఒక ఇది పెట్టుకున్నాడు కాబట్టి, ట్రస్ట్ పెట్టుకున్నాడు కాబట్టి ఆ ట్రస్ట్ ద్వారా మనకేమైనా ఉపయోగం ఉంటుందా అని మన తీసుకొచ్చారు. ఆయన తీసుకొచ్చిన దానికి ఏంటంటే టీ ఇచ్చావు, కాఫీ ఇచ్చావు, ఎంత అయింది ఈ లెక్కలు చెప్పు అంటే ఎడ చెబుతాడు. ఆయన దిగిన ఫ్లైట్ ఆయన వేసుకొని వచ్చాడు. ఇక ఆయనకే ఖర్చు లేదు, మనం పెట్టింది ఏం లేదు. మనం వేసిన దండ ఒకటినో లేదా ఒక శాల ఒకటి కప్పాం, అది ఖర్చు. ఇక అది ఏమైనా చెప్పాలన్నా ఆ విషయం కనపడతలేదా? అది కొత్తది ఏమైనా చెప్పాలన్నా? ఏమన్నా వచ్చిన మనిషికి భోజనం పెట్టరండి, అంటే కాఫీ ఎవరండి? అదే సార్, ఇప్పుడు వచ్చిన ఆయన మీద కూడా విష ప్రచారం, ఒక దుర్మార్గుడు అని, దుష్టుడు అని చెప్పి కొన్ని మీడియా ఛానల్స్ అయితే ప్రచారం చేస్తున్నాయి కదా, మరి దాన్ని ఎలా చూడాలంటారు? ప్రతి మనిషి అనేవాడికి రెండు ఉంటాయండి. మంచి ఉంటది, చెడు ఉంటది. అమ్మ ఆయన చెడు తీసుకుంటున్నాడు, ఈయన మంచి తీసుకున్నాడు, మంచి తీసుకొచ్చాడు. ఈయన మంచి జరుగుద్దని ఆయన చెడు తీసుకొని ఆయన ఎట్లాంటి వాడు తీసుకొచ్చాడని ఆయన ప్రచారం చేసుకుంటే మనం ఏం చేస్తాం? మనం చేయగలిగింది ఏం లేదు. ఏదైనా సబ్జెక్ట్ ఉంటే ఆయన వల్ల మంచి జరుగుద్ది, చెడు జరుగుద్ది అని చెప్పమానండి ఆయన్ని. అది చెప్పడు. అట్లాంటోడు ఇట్లాంటోడు అని చెప్తే ఆయన వల్ల మంచి జరుగుతుందని చెప్పమంటే అప్పుడు ఒప్పుకుంటారు జనం. లేదు, ఏమి లేదు, సబ్జెక్ట్ అనేది లేదు ఆయన దగ్గర. మరి ఇంకో విషయం తీసుకుంటే కనుక, బిల్ గేట్స్ గారు ఆంధ్రాకి రావటం వల్ల ఎలాంటి ఉపయోగం ఉందంటారు? రాష్ట్రానికి ఎలా ఉన్న ఉపయోగం ఉందంటారు అసలు? ఆయన ఇప్పుడు ఇది పెట్టాడు ఉన్నాడండి, ట్రస్ట్ ఒకటి పెట్టి ఉన్నాడు. ఆ ట్రస్ట్ ద్వారా మనకి ఆరోగ్యం విషయంలో అవన్నీ మంచి జరుగుద్దని ఒక దీంతో ఆయన తీసుకొచ్చాడు. అదే విధంగా దానివల్ల ఉపయోగం ఉంది. అది జరుగుద్దనే చంద్రబాబు గారు తీసుకొచ్చాడు. అది జరుగుతుంది. అది ఇప్పుడే కాదు, ఇప్పుడే వచ్చిన తర్వాత జరుగుతాయి, మంచి జరుగుతుంది. అప్పుడు మనం చెప్పుకోవాలా ఎంత మంచి జరిగింది, చెడు జరిగిందా అని అప్పుడు చెప్పుకోవాలి. మనం ఒక మంత్రి అయ్యి ఉండి నైట్ కొలంబో వెళ్ళి క్రికెట్ చూశాడు, తెల్లారి పొద్దున వచ్చేసరికి ఇండియాకి వచ్చాడు. ఈ స్పెషల్ ఫ్లైట్ ఖర్చులన్నీ అవసరమా? చంద్రబాబుకు ఒక ఫ్లైట్, అతని కొడుకు ఒక ఫ్లైట్, పవన్ కళ్యాణ్ ఒక ఫ్లైట్, ఎవరి సొమ్ము ఇదంతా? ఎవరి సొమ్ము ఖర్చు పెడుతున్నారంటూ మరి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు టీవీలో చూస్తే కనపడదా? క్రికెట్ అంటే ఆయన చేసిన వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు? ఆయన సొంత డబ్బులు పెట్టుకొని వెళ్ళాడండి, ఫ్లైట్ టికెట్ కొనుక్కొని. ఆయన అక్కడ క్రికెట్ టికెట్ కూడా ఆయన కొనుక్కొని వెళ్ళాడండి. ఆయన ఆ విషయం చెప్పాడు. ఆయన దగ్గరికి చేరిందో లేదో తెలియదు కానీ ఆయన ఫ్లైట్ టికెట్ ఆయన కొనుక్కున్నాడు, క్రికెట్ టికెట్ ఆయన కొనుక్కొని చూసి వచ్చాడు. అంతేగాని ఈయన గవర్నమెంట్ డబ్బులు పెట్టి, జనం డబ్బులు పెట్టి, లేదా ఈయన కట్టిన ట్యాక్సులు పెట్టుకొని వెళ్ళిన మనిషి ఏం కాదు ఆయన. అది మరి చివరిగా ఒక్క క్వశ్చన్ సార్, ఆల్రెడీ ప్రజలు 5 బడ్జెట్లు పెట్టడానికి అవకాశం ఇస్తారు. ఇప్పటికే 3 బడ్జెట్లు అయిపోయింది, ఇక మిగిలిన 2 బడ్జెట్లే. మనమే వస్తాం, అందరు అంతు తేలుస్తాం అంటూ ఆయన ఓవరాల్ గా వచ్చిన తర్వాత చూస్తాం. అంతేగాని ఆయన వస్తానని చెప్పుకోండి. వచ్చేవాడు ఎవడు చెప్పాడు నేను చేస్తానన్న మనిషి చేసి చూపిస్తా. వచ్చిన అవకాశాన్ని చెడగొట్టుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ ఇక నేనేదో వస్తా ఏం చేయమనండి, చేస్తే మంచిదే. చేస్తే మంచిదే కదా, ప్రజలకు మంచి చేస్తే మంచివాడు అని అంటారు. కానీ ఇప్పుడు ఎందుకు అన్నారు ఇప్పుడు చెడ్డవాడని? మంచి చేయలేదు కాబట్టి చెడ్డవాడు అన్నారు. మంచి చేస్తే మంచివాడని అంటారు.